అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రక్షాబంధనం. రచయిత వసుంధర గారు. ఇక కథలోకి వెళితే, ఆపదలు చెప్పిరావు, అయితే ఒక్కోసారి ఆపదలు కూడా కలిసొస్తాయి. శ్యామ్ ఆఫీస్ పని మీద కారులో వైజాగ్ టూర్ వెళ్ళాడు. అక్కడ అతడితో కలిసి పనిచేసే బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మొత్తం అందరినీ క్వారంటైన్లో పెట్టారు. మామూలుగా అయితే 2 వారాలు, కానీ 3 వారాలు కూడా ఉండాల్సి రావచ్చట. అన్నాళ్ళు నిన్నొదిలి ఉండాలన్న బాధ తప్పితే ఇక్కడ రాజులా చూసుకుంటున్నారు నన్ను, అన్నాడు శ్యామ్ ఫోన్లో. నాకు మాత్రం ఆ మాట గుండె లోతుల్లోంచి కాక పెదాల చివరి నుంచి వచ్చిందనిపించింది. నువ్వు బాధంటున్నావు, నాకైతే గుండె బద్దలవుతోంది అన్నాను. నా మాట కూడా పెదాల చివరి నుంచి వచ్చినట్లు నాకు తెలుస్తోంది. ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకున్నాక ఫోన్ పెట్టేశాను. కనీసం 2 వారాలు నా ఇంట్లో నేనొక స్వేచ్ఛా విహంగాన్ని కావచ్చునన్న భావన కలిగి ఉత్సాహం వచ్చింది. నా జీవితం నాది అనుకునేలా నాకున్న మామూలు సరదాల్ని పునరుద్ధరించాలి అనుకున్నాను. లాక్డౌన్ ఉంది కాబట్టి షాపింగ్కి వెళ్ళలేను. అయితేనేం ఇంట్లో ఉండి రోజుకోలా మేకప్ చేసుకొని సెల్ఫీలు తీసుకోవచ్చు. రోజు గంటైనా సంగీత సాధన చేసి రికార్డు చేయొచ్చు. ఇష్టమైన కారం వంటకాలు వరుసగా చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొనవచ్చు. పక్కనెట్టిన ఇంగ్లీష్ నావళ్ళు పూర్తి చేయవచ్చు. ఇంకా ఆన్లైన్ షాపింగు, ఛానల్స్కి బదులు యాప్స్లో వచ్చే ప్రోగ్రామ్సు. తలచుకుంటేనే కలుగుతున్న భావోద్వేగాన్ని తట్టుకునేందుకు గుండె మీద చెయ్యి వేసుకుంటే చేతికి గుచ్చుకున్న మంగళసూత్రాలు లబ్డబ్ శబ్దాన్ని అధిగమిస్తూ గలగలమన్నాయి. నా జీవితం నాకు కాకుండా పోవడానికి కారణమైన పసుపుతాటి బంధనం, సుమారు 3 సంవత్సరాలుగా పలుపుతాడైన శిక్షా బంధనం, నా గుండె చప్పుణ్ణి నాకే వినిపించనివ్వని బంధనం. ఈ 2 వారాలైనా మెడలోంచి తీసేయాలి అనుకొని చేతిని మెడ మీద వేస్తే చటుక్కున శ్యామ్ నా కళ్ళ ముందు ప్రత్యక్షమై నా ప్రాణము తీతువా అని బావురుమంటున్నట్లు అనిపించి క్షణం తటపటాయించాను. నీ మెడలో తాలి శ్యామ్కి రక్షాబంధనమంటుంది సంప్రదాయం. ఆ సెంటిమెంటే ఆడదాన్ని మగాడికి బానిసని చేస్తోంది. ముందా తాలిని కాసేపు మెడలోంచి తీసేయ్ అని మనసు ప్రోత్సహించింది. తటపటాయిస్తూనే ఆ గొలుసుని బయటకు తీశాను. మధ్యతరగతి ఆడపిల్లని, చదివే జీవితమనే పరిసరాలు, అందరిచేత మంచమ్మాయి అనిపించుకోవాలన్న తాపత్రయం, ఇవన్నీ కలిసి మామూలు సరదాల్ని కూడా మనసారా అనుభవించే అవకాశాల్ని బాగా తగ్గించేశాయి. ఎప్పుడైనా అమ్మ దగ్గర గుణిస్తే పెళ్ళయ్యాక నీ మొగుడు నీ సరదాలన్నీ తీరుస్తాడులే అని తేలిక చేసేది. అబద్ధమెందుకు, నేనా మాట నిజమనుకున్నాను. బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేశాను. వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది. సంపాదిస్తున్నాను కాబట్టి సరదాలు తీర్చుకుంటూ కొన్నాళ్ళైనా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నాను. కానీ షోకులున్నా చలాకీగా ఉన్న ఆడపిల్లకి పెళ్ళి కష్టమట. ఇన్నాళ్ళాగావు, పెళ్ళి అయ్యేదాకా ఆగు, ఆ తర్వాత ఇష్టారాజ్యంగా ఉందువు కానీ అని చెప్పింది అమ్మ. ఆ మాట నమ్మాను. షోక్గా చలాకీగా ఉన్న అమ్మాయిలు నా మిత్ర బృందంలోనే ఉన్నారు. వాళ్ళలో 2-3కి ఇటీవలే పెళ్ళిళ్ళయ్యాయి. అందులో 2 ప్రేమ పెళ్ళిళ్ళు. అయినా అమ్మ మాటలే నమ్మి నా సరదాలు తీరడానికి పెళ్ళే ఏకైక మార్గమని నమ్మి అప్పటికి సరదాల్ని వాయిదా వేశాను. అమ్మా నాన్న శ్యామ్తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే ఇష్టంగానే సరే అన్నాను. శ్యామ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, మధ్యతరగతి అబ్బాయి. పెళ్లి చూపుల్లో నన్నేమీ అడగకుండానే ఇష్టపడ్డట్లు చెప్పాడు. నన్ను ఏమైనా అడగమని కాబోయే అత్తమామలు అన్నారు. నా సరదాల గురించి చెప్పాలనుకున్నాను. తనేం అడగనప్పుడు నేను అడగడం బాగుండదనిపించింది. మాకు పెళ్ళి అయ్యింది. ఇక స్వేచ్ఛా విహంగాన్ని అనుకున్నాను. పెళ్ళి అయ్యాక మొదటి రాత్రి నన్ను అడిగాడు అతడు, నాలో ఏం చూసి ఇష్టపడ్డావని. ఊహ తెలిసినప్పట్నుంచి ఎందుకో నా జీవితం నాది కాదన్న బాధ ఉండేది. నా జీవితం నాది కావాలంటే పెళ్లి చేసుకోవాలని అమ్మ అనేది. నిన్ను చూడగానే నా జీవితాన్ని నాది చేస్తావు అనిపించింది. మరి నీ సంగతి చెప్పు అన్నాను. చాలా బాగా చెప్పావు శ్వేత, నీ అంత బాగా చెప్పలేను కానీ ప్రయత్నిస్తాను అని గొంతు సవరించుకున్నాడు శ్యామ్. మెచ్చుకున్నాడని మహదానందం కలిగింది. అతడేం చెప్పినా సరే మెచ్చేసుకొని అదే ఆనందాన్ని అతడికి ఇవ్వాలనుకున్నాను. నా పక్క అపార్ట్మెంటులో ఉండే సుబ్బారావు గారు ఎలక్ట్రికల్ షాప్ ఓనరు, బాగా సంపాదిస్తున్నాడు. ఆయన భార్య యశోదమ్మ ఆదర్శ గృహిణి. వాళ్ళ అబ్బాయి గిరిధర్ బీటెక్ ఫైనల్ ఇయర్, అమ్మాయి చతుర ఇంటర్ ఫైనల్.
ఇద్దరూ నన్ను నోరారా అన్నయ్య అంటారు. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ నాకెంతో నచ్చారు. మీ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళలా అనిపించారు అన్నాడతను. అంటే నేను ఎప్పటికీ ఇప్పటిలాగే ఉంటేనే అతనికి నచ్చుతానని. కానీ ఆ క్షణంలో అలా స్ఫురించలేదు. ఒక పక్క పొగడాలన్న తాపత్రయం, మరో పక్క తొలి రాత్రి ఆకర్షణ. ఆ స్పందనలతో ఆ రాత్రి ఊహకందనంత మనోహరంగా గడిచింది. జీవితాన్ని అతడికే అంకితం చెయ్యాలి అనిపించేటంత ప్రేమ పుట్టింది. తెల్లవారాక అతడితో మళ్ళీ ఏకాంతం కోసం మనసు తహతహలాడింది. రెండవ రాత్రి అతడు, ఈ పూట నీకు సంబంధించి ఆసక్తికరమైన విశేషాలుంటే చెప్పు, వింటాను అన్నాడు. నా సరదాలు చెప్పుకునేందుకు అది మంచి అవకాశం, కానీ ఉపయోగించుకునే వివేకం నాకేది? ముందు నువ్వే ఏదైనా చెప్పు అన్నాను. అతడు నవ్వి, అవన్నీ చెప్పుకునేందుకు మన ముందు బోలెడు జీవితం ఉంది. మరి నేను నిన్నెందుకు అడిగానంటావా? కాసేపు తీయని నీ గొంతు వినాలని. అసలు పాట పాడమందాము అనుకున్నాను, కానీ గొంతెత్తి పాడే అవకాశం ఇప్పుడు లేదుగా. బయటి వాళ్ళు విని నవ్వుకుంటారు. అందుకని నీ మాటల్ని పాటలుగా ఆస్వాదిద్దామనుకున్నాను అన్నాడు. వెరీ రొమాంటిక్. ఆ పైన అతడి సంగీత ప్రియత్వం తెలిసి ఉత్సాహం పొంగి పొర్లింది. శాస్త్రీయ సంగీతం అంటే ప్రాణమైన నాకు 8 ఏళ్లప్పుడు మంచి గురువు దొరికాడు. నా గొంతును మెచ్చి బాగా సాధన చెయ్యమనేవాడు. వీలయ్యేది కాదు. చదువుకైతే 1000 కళ్ళతో కనిపెట్టి హెచ్చరించే అమ్మ సంగీత సాధన గురించి అంతగా పట్టించుకునేది కాదు. తగిన ప్రోత్సాహం లేదని బాధపడేదాన్ని. అది చెప్పుకొని నువ్వు ప్రోత్సహిస్తే బాగా సాధన చేసి సంగీత కచేరీ ఇవ్వాలని నా కోరిక అన్నాను ఉత్సాహంగా. కచేరీ అంటే శాస్త్రీయ సంగీతమేనా? అమ్మో, చలికో భయానికో అన్నట్లు అదే పనిగా వణికే ఆ పాటలు నన్ను భయపెట్టి వణికిస్తాయి. నాకు పాట సరళంగా ఉండాలి. నీ గొంతులో లలిత గీతాలు పలికితే కోకిలనే గానశ్వేత అనాలనిపించదు అన్నాడు శ్యామ్. అతడి అభిరుచి అర్థమైనా నిరుత్సాహం కలగలేదు. కోకిలకే గానశ్వేత అని బిరుదివ్వడం నాలో పులకింతలు రేపింది. 3వ రాత్రి అతడు నాతో, ఈవేళ నీ సహజ సౌందర్య రూపం సమ్మోహనమై నాలో పరవశాన్ని కలిగిస్తోంది. నాకనిపిస్తోందిప్పుడు గడిచిన 2 రాత్రులు నీ పట్ల నాది వ్యామోహం మాత్రమే ఏమోనని అన్నాడు. మొదటి 2 రాత్రులు నన్ను మా పిన్ని ప్రత్యేకంగా అలంకరించింది. ఆమె బ్యూటీషియన్ కావడంతో నాకున్న సరదాలన్నీ చెప్పుకొని మేకప్ చేయించుకున్నాను. ఈరోజు ఆమె వాళ్ళ ఊరెళ్ళిపోయింది. అమ్మ నన్ను సాదాసీదాగా అలంకరించింది. అదే అతడి అభిరుచికి సరిపోవడం ఇబ్బందిగానే అనిపించినా అది క్షణమాత్రం. నా సహజ సౌందర్యం అతన్ని అలరించడం నన్ను అలరించింది. కాపురానికి వెళ్ళాక రోజులు గడుస్తూ నా అభిరుచులకు పూర్తి భిన్నంగా ఉన్న అతడి అభిరుచులన్నీ ఒకటొకటిగా బయటపడుతుంటే నాలో కలవరం మొదలైంది. దానికి తోడు అతడెంతగానో ఇష్టపడే సుబ్బారావు గారి కుటుంబం నాకు పక్కలో బల్లెమైంది. ఆయన భార్య యశోదమ్మ ఇంచుమించు మా అమ్మలాంటిదే. ఎక్కువ ఇంటికే పరిమితం. సాదాసీదాగా ఉంటుంది. ముక్తసరిగా మాట్లాడుతుంది. ఆమె కూతురు చతుర లేత వయసు కన్నెపిల్లయ్యుండి మా ఇంట్లో నాకులాగే కనీసం లిప్స్టిక్ కూడా వేసుకోదు. ఆమె అన్న గిరిధర్ ఎంత మొహమాటస్తుడంటే పక్కింట్లో ఉన్న నాతో మాట్లాడేటప్పుడు కూడా మొహంలోకి చూడడు. వాళ్ళింట్లో బాగా కలుపుగోలుగా ఉండేది సుబ్బారావు గారు ఒక్కరే. పలకరిస్తే ఎన్నాళ్ళ నుంచో ఎరిగున్నట్లు అనిపిస్తుంది. కానీ పలకరింపుకే దొరకడు. ఉదయం 10కి వెళ్ళి మళ్ళీ రాత్రి 10కి ఇంటికొస్తాడు. ఇంట్లో ఉన్నంతసేపు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. వచ్చిన కొత్తలోనే ఒకసారి చతురని అడిగాను, మేకప్ చేసుకోవు ఎందుకని. దానికి చతుర వెంటనే, ఇంగ్లీష్లో మేకప్ అంటే లోటుని భర్తీ చేయడం. అంటే లోటు ఉందనుకున్న వాళ్ళే మేకప్ చేసుకుంటారు. నా రూపంలో ఏ లోటు లేదని నా నమ్మకం. మా అమ్మ అంటుంది, ఉన్న అందాన్ని కప్పేసేదే మేకప్ అని అంటూ నవ్వింది. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ ఇదే అభిప్రాయం శ్యామ్కి ఉండడం నాకు ఇబ్బంది. అది తొలగాలంటే అట్నుంచి నరుక్కు రావాలి. అంటే చతురని మార్చాలి. అందుకని ఏ అమ్మైనా చిన్నతనంలో తన సరదాలన్నీ తీర్చుకొని పెద్దయ్యాక ఇలాగే చెబుతుంది. మీ అమ్మ చెప్పింది నువ్వు నమ్మావన్నమాట అన్నాను. అమ్మ ఎప్పుడు తన అభిప్రాయాలు పిల్లల మీద రుద్దదు. రోజు అమ్మ మా కోసం ఓ అరగంట సమయాన్ని కేటాయిస్తుంది. అప్పుడు మాకు ఏది మంచో ఏది చెడో వివరిస్తుంది. అందుకు పురాణ కథలు ఉదహరిస్తుంది. వాటిలో సైన్సుని కలుపుతుంది.
సమాజంలో సమకాలీనంగా జరిగే వాటిని విశ్లేషిస్తుంది. మేము దాన్ని క్వాలిటీ టైం అంటాం. దానికి తగిన సమాచారం సేకరించడానికి కాలేజీలో మా టీచర్ల కంటే ఎక్కువ కృషి చేస్తుంది అమ్మ. ఆ సమయంలో తను చెప్పింది నచ్చుబాటైతేనే మేము అనుసరిస్తాం అంది చతుర. నాకు ఆశ్చర్యమేసింది. క్వాలిటీ టైం కోసం తను అంత కష్టపడడం ఎందుకు? మీరు మీ అంతటి వాళ్ళయ్యారు. చుట్టూ సమాజాన్ని చూసి మీరుగా తెలుసుకోలేరా అన్నాను. అలా అనుకునే తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు ప్రపంచంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు నేటి సమాజంలో రక్షణ లేకుండా పోయింది. దోషుల నేరాలకు బాధ్యత వహించాల్సింది తల్లిదండ్రులే అంటుంది అమ్మ. అన్నయ్య నేను ప్రపంచంలో ఆదర్శ పౌరులుగా ఎదగాలని తన ఆశయం. అది సాధించడానికి ఉడతాభక్తిగా అమ్మ ఎన్నుకున్నదే క్వాలిటీ టైం. అంతా అమ్మలా ఉంటే, అందరు అబ్బాయిలు మా అన్నయ్యలా ఉంటే కాలేజీ లైఫ్ నాకు మరింత బాగుండేది అనిపిస్తుంది అంది చతుర. చతురకు వాళ్ళ అమ్మ అంటే ఉన్న ఆరాధనా భావం ఆమె కళ్ళలోనూ తన భాషలోనూ కూడా స్పష్టమైంది. అయితే మా అమ్మ నాకు చెప్పేవే యశోదమ్మ తన పిల్లలకు చెప్పింది. కానీ నాకు అమ్మ మాటలు నచ్చలేదు. ఆమె పట్ల ఆరాధనా భావం కలగలేదు. తను నా కోసం క్వాలిటీ టైం వెచ్చించి ఉంటే నా ఆలోచనలు వేరుగా ఉండేవేమో. ఏది ఏమైతేనేం నాకిప్పుడు ఒకటి అర్థమైంది. మార్పు చతుర వైపు నుంచి సాధ్యం కాదు. ఇక శ్యామ్ వైపు నుంచే ప్రయత్నించాలి. కానీ కాపురానికి వచ్చాక కొన్నాళ్ళు ఉద్యోగం కొనసాగించాను. ఇద్దరం ఇంటి పనులు కలిసి చేసుకునే వాళ్ళం. తన ఆఫీస్కి వెళుతూ శ్యామ్ నన్ను మా ఆఫీస్ దగ్గర దింపేవాడు. శని ఆదివారాలు సెలవైనా శ్యామ్ ఒక్కోసారి ఆఫీస్కు వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు నేను ఇంట్లో ఉండి తన కోసం అన్నీ అమర్చి పెట్టేదాన్ని. అలాంటి ఓ రోజున శ్యామ్ అన్ని రోజులు ఇలాగే ఉంటే ఎంత బాగుండేది అన్నాడు. చివుక్కుమంది మనసు. బాగుంటుంది, కానీ మంచి ఉద్యోగం ఎవరైనా వదులుకుంటారా అని నిట్టూర్చాను. ఎవరైనా అనడం నేను చేసిన తప్పు. ఇలాంటి వాటికి శ్యామ్ వద్ద సిద్ధంగా ఉండే పేరు యశోదమ్మ. ఆమె కంప్యూటర్ ఇంజనీరు. పెళ్లికి ముందు మంచి ఉద్యోగంలో ఉంది. పెళ్ళి అయ్యాక భర్త ఇంటి పనుల్లో సాయం చేయడం నా వల్ల కాదు. అలాగని అటు ఉద్యోగం ఇటు ఇంటి పని నువ్వే చేయడానికి ఒప్పుకోను. అన్నిటికీ మనుషుల్ని పెట్టుకుందాం అన్నాడట. ఆయనకి తన సంపాదన మీద ఆసక్తి లేదని గ్రహించగానే ఆమె ఆలోచించింది. ఉద్యోగానికి రోజు బయటికెళ్ళి రావడం ఓ అలసట. ఇక ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఉద్యోగం చేసే ఆడదానికి ఇల్లు ఆఫీసు రెండు వేరువేరు ప్రపంచాలు. ఇద్దరు బాస్లు. ఇంట్లో బాస్ సొంత మనిషి, బయటి బాస్ పరాయివాడు. రెండు ప్రపంచాలకి సమన్యాయం చెయ్యలేనప్పుడు ఏదో ఒక చిన్న ప్రపంచాన్ని వదులుకోక తప్పదనిపించింది. ఉద్యోగం వదిలేసింది. పిల్లలు పెద్దవాళ్ళై ఇంటి బాధ్యతలు తగ్గాక తన వీలు ప్రకారం రోజుకి 4-5 గంటలు మాత్రం పని చేసేలా వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలెట్టింది. రెండో ప్రపంచం విషయంలో యశోదమ్మ పడ్డ ఇబ్బందులు నాకు స్వానుభవమే. ఇంట్లో మాత్రం చాలా వాటికి సర్దుకుపోవడం లేదు. ఇది అంతే అనుకుంటూ సర్దుకుపోతున్నాను. శ్యామ్కి సింపుల్గా ఉండడం ఇష్టం. తీపి తినడం ఇష్టం. లలిత సంగీతం వినడం ఇష్టం. సోషల్ మీడియా అంటే చిరాకు. సాహిత్యం చదవడు. టీవీలో ఎప్పుడూ వార్తలు, ఎప్పుడైనా సినిమాలు అంతే. బయటికి వెళ్ళడానికి పార్క్ అంటే రెడీ, కానీ షాపింగ్కి విముఖం. అన్నింటా నేను పూర్తిగా భిన్నం. అది అతడు గ్రహించాడు. కానీ తను మారడు. పాపం మాటెందుకు, నన్ను మారమని బలవంత పెట్టడు. కానీ తెలివైనవాడు. నాకు నేనుగా మారాలి అనుకునేలా చేస్తాడు. దంపతులు అన్నీ కలిసి అనుభవించాలి అంటాడు. ఇష్టాలు మార్చుకోలేని తన అశక్తతకు బాధపడతాడు. ఇష్టం మార్చుకోలేని నా అశక్తతని అర్థం చేసుకుంటాను అంటాడు. కానీ మార్చుకోవాలన్న ఆశ కళ్ళలో స్పష్టంగా కనబడుతుంది. ప్రేమ కబుర్లు భలే చెబుతాడు. వాటికి లొంగిపోతాను. అది ఆడతనపు బలహీనతో ఏమో. అతడి మొహంలో అసంతృప్తి చూడ్డం నాకు బాగుండదు. అతడి ఆనందం కోసం జ్వరం వచ్చిందని అబద్ధమాడి మా ఆఫీస్కి ఓ వారం రోజులు సెలవు పెట్టాను. దృష్టి అంతా ఇంటి పనుల మీదే పెట్టాను. శ్యామ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆశ్చర్యమేమంటే అతడి సంతోషం నాకు కూడా తృప్తినిచ్చింది. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ఎన్నాళ్ళో పట్టలేదు. చిత్రమేమిటంటే ఆఫీస్ వాళ్ళు పూర్తిగా నన్ను వదులుకునేందుకు ఇష్టపడలేదు. తోచినప్పుడు తోచినంత పని చెయ్యొచ్చునంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ ఇచ్చారు. క్రమంగా నేను శ్యామ్కి సంతోషం కలిగించేలా మారిపోతున్నాను. అందుకు అసంతృప్తిగా అనిపించినా నాలో మార్పుకి అతడిలో కలిగే స్పందనల అలరింపు నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది. అయితే శ్యామ్ పక్కనుంటేనే బాగుంటుంది.
తను లేనప్పుడు మాత్రం అన్నీ గుర్తుకొచ్చి నా జీవితం నాది కాకుండా పోయిందే అని వాపోతాను. ఇప్పుడు శ్యామ్ క్వారంటైన్లో ఉన్నాడని తెలియగానే స్వేచ్ఛా విహంగాన్ని అయిపోయాను అన్న భావన కలిగి ఉత్సాహం వచ్చింది. నా జీవితం నాది అనుకునేలా నన్ను నేను పునరుద్ధరించాలని అనుకున్నాను. కానీ అందుకు అడ్డుగా తాళి ముందు తటపటాయించిన దాన్ని తీసేశాను. మంగళసూత్రాల గొలుసు ఇంకా చేతిలోనే ఉంది. అంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా యశోదమ్మ. ఆమె చేతిలో చిన్న గిన్నె. ఏం మంత్రం వేశావమ్మా? మీ ఆయనకి వైజాగ్ నుంచి ఫోన్ చేసి ఆర్డర్ వేశాడు నీకు మిర్చి బజ్జీలు చేసిమ్మని అంటూ ఆమె తన చేతిలోని గిన్నె అక్కడున్న టీపాయ్ మీద పెట్టింది. ముక్తసరిగా మాట్లాడే యశోదమ్మ అలా మాట్లాడడం నాకు కొత్త, కానీ అది నేను గ్రహించలేదు. శ్యామ్ నా కోసం ఆమెని మిర్చి బజ్జీ చేయమన్నాడు అన్న వార్త నన్ను ఆనందాశ్చర్యాలకు గురి చేసింది. అంతలో యశోదమ్మ నా చేతిలో గొలుసు చూసి, అదేంటమ్మాయి మంగళసూత్రాలు అలా తీసేశావు? అసలే మీ ఆయన క్వారంటైన్లో ఉన్నాడు, వెంటనే కళ్ళకద్దుకొని మెడలో వేసుకో అంది ఇంచుమించు గదిమినట్లే. అప్రయత్నంగా గొలుసు మెడలో వేసుకొని పశువుకైనా పలుపుతాడు, అన్ని వేళలా ఉండదు. పెళ్ళైన ఆడదాని బ్రతుకు పశువు కన్నా హీనం అని నిట్టూర్చాను. దానికామె వెంటనే, అదేం పోలికమ్మాయి, పలుపుతాడు బానిసత్వానికి గుర్తు. మన హోదాని మరింత పెంచే పసుపుతాడుకి దాంతో పోలికేమిటి అందామె. అప్పుడు ఆమె ఇచ్చిన వివరణ అంతవరకు నేనెక్కడా విననిది, నాకెన్నడూ స్ఫురించనిది. ఆడది శారీరకంగా బలహీనం, అందుకని ఆమె తన రక్షణ కోసం అన్నకు రక్షాబంధనం కడుతుంది. దాంతో ఆ అన్నకు సామాన్యుణ్ణి రక్షించే సైనికుడి హోదా గౌరవం దక్కుతాయి. కానీ మగాడు మానసికంగా చపలుడు, బలహీనుడు, మానవుల ప్రగతికి అత్యవసరమైన కుటుంబ వ్యవస్థని నిలబెట్టలేడు, సమాజాన్ని కాపాడలేడు. మానసిక బలంలో అంకిత భావంతో మగవాడికి అందనంత ఎత్తులో ఉంటుంది మగువ. అందుకే మగాడికి ఆమె తోడు అవసరమైంది. అందుకే పెళ్లి వ్యవస్థ వచ్చింది. కుటుంబ వ్యవస్థని బలపరిచి సమాజాన్ని కాపాడడానికి మగాడు మగువ మెడలో కట్టే రక్షాబంధనమే మంగళసూత్రం. అది మగవాడి అల్పత్వానికి, మగువ ఔన్నత్యానికి గుర్తు. వినడానికి బాగుంది, కానీ అలాగని మగాడు కూడా అనుకుంటాడా? ఏం ఔన్నత్యమో! పెళ్ళి అయ్యాక నా అలవాట్లు, రుచులు, అభిరుచులు మొత్తం మార్చుకోవాల్సి వచ్చింది. శ్యామ్లో మాత్రం ఏ మార్పు లేదు. పెళ్ళి అంటే నా జీవితం నాది కాకుండా పోయిందన్న భావన నన్ను తరచుగా వేధిస్తుంది అన్నాను. యశోదమ్మ నవ్వింది. ఇది నీకే కాదు, నాకు, మీ అమ్మకి, ఇంకా ఎందరో వివాహితలకి కూడా వర్తిస్తుంది. కానీ ఒక్క విషయం ఆలోచించు, మారమని ఎప్పుడైనా శ్యామ్ నిన్ను వేధించాడా? అతడి మీద అనురాగంతో కావాలని నువ్వే మారావా అంది యశోదమ్మ. అంతలోనే జవాబు తెలుసన్నట్లు, పెళ్ళంటే అదేనమ్మాయి, తన జీవితం తనది కాకుండా పోవడంలోనే ఆనందం పొందడం. అది ఆడదానికే సాధ్యం. మగాడికి సాధ్యపడితే సమాజం మరింత ముందుకెళుతుంది అంది తనే మళ్ళీ. మంగళసూత్రం మగాడి అల్పత్వానికి, మగువ ఔన్నత్యానికి గుర్తు అన్న యశోదమ్మ మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. అయితే శ్యామ్ని అల్పుడనుకునేందుకు మనస్కరించలేదు. అతడి కోసం నేను మారానంటే అందుకు కారణం అతడికి నాపై ఉన్న అనురాగమే ఏమో. అది నా మనసు పసిగట్టిందేమో. ఒకసారి మా దాంపత్య జీవితానుభవాల్ని నెమరేసుకోవాలి. బజ్జీలు వేడివేడిగా ఉన్నాయి, చల్లారకుండా తినమ్మాయి అనేసి వెళ్ళిపోయింది యశోదమ్మ. గిన్నె మూత తెరిస్తే బజ్జీల స్థానంలో శ్యామ్ కనిపించి నవ్వాడు. అప్రయత్నంగా తాళిని కాదు, రక్షాబంధనాన్ని తడుముకున్నాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.